షెడ్యూల్ చూసుకుంటారు బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్ పెనుగురు రైల్వే స్టేషన్ సాయి అవును ఇప్పుడు కలెక్షన్ వచ్చింది పక్కన నీకా చెక్కడ గాయస్ మేము ఎక్కిన వంతెన మాస్కింగ్ కుక్కలపల్లిలో అప్పుడు వర్షకి ఏమవుతారు వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటుపల్లెటూరు. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. సో గాయస్ ఇవాళ మేము పులిగుండికి వెళ్తున్నాము. లైట్ ఆన్ చేయరా రే, బండ్లా ఆన్ చేయరా రే, తెచ్చండి. గైస్ మా జర్నీ అయితే చాలా అడ్వెంచర్గా ఉండింది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 అంతా లేచి అందరూ స్నానాలు చేసి ఒక 8 మంది కలిసి బయలుదేరాం ఫ్రెండ్స్. నేను, మా భార్య, మా తమ్ముళ్ళు, మా మచ్చ అందరూ కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా బాగుండింది జర్నీ అయితే. ఇదంతా పార్కింగ్ అంటే మాకన్నా ముందే చాలామంది వచ్చేసారు గుడికి. నా క్రక్స్ వెహికల్ నాకు చాలా హెల్ప్ చేసింది ఆ హిల్ని ఎక్కడానికి. అల్లు అర్జున్ రామ్ చరణ్ స్లోగా బా పవన్ కళ్యాణ్ కానీ ఇదానికి పోతాయి కదా బా. కమ్మి మొదలు పోతే ఎక్స్ప్రెషన్ ఇంకోటి కింద పక్కన తెచ్చలేదా. మచ్చా అది దేవుని ముక్కు ఉండొచ్చు కదా. ఏం నిద్రపోతున్నావా? అపకరా బా. మచ్చా త్వరగా పెళ్ళి అయిపోవాలి స్వామి. ఉండు ఇంకోటి గైస్ ఇదే ఇక్కడ మెయిన్ టెంపుల్. మహాశివుడు లోపల ఉంటాడు. పూజారి ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇంకా టౌన్ రా, ఇంకా టౌన్ పోదులే కానీ రారా. ఇంకొచ్చి జరుకో సరే రెడీ 1 2 3. వీల్ గ్యాప్ సరిగ్గా ఉందిరా. మీ రెడీ రోహి, కెమెరా చూడొద్దు. రెడీ రా. రెడీ 3 2 1. వన్ మోర్ టేక్ రా. ఫాస్ట్ అన్నది అందరూ ఒకసారిగా. ఓకే రెడీ. రెడీ 1 2.
స్లోగా రండి రే. రేయ్ థామస్ దూకప్పా థామస్. దగ్గరికి వచ్చి తెలిసి రే. నిఖిల్ దింపుకోరా నిఖిల్. నడువు నొప్పులు కెళ్ళ నొప్పులు చెయ్యిరా రోజు. మందు ధర్మ ఒకడు ఒక గుండు పైన ఎక్కా. రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వేరా నిద్రపోతున్నావు? వాడు చేయలే. రెడీ స్టార్ట్ రా. రెడీ 1 2 3. ముందు పో. అందరూ ముని ఊగిరాడు బా. నిదానంగా తీసుకుందామమ్మా. ఏమన్నా వెళ్ళిపోతాయంట. తాము మచ్చా నీ రారా. అందరం పోద్దు అటు దిగు. రే వాడు పడిపోతారు భయానికి. బా కింద ఇంకా గున్నది జాడినా ఉంటే అంతే కింద పెట్టి కడిగి. సరే బా సూపర్ ఎక్కినారా. ఆ పక్కన వస్తావా? లాగేస్తాడు ఎక్కే పైకి ఎక్కే. ఎట్ట ఎక్కుతా అన్నారు ఏం చూడొద్దారా అందరా. ఇట్టే వచ్చారా? నాకు తెలిసి ఆట నుంచి నువ్వు దీని మీద కాలు పెట్టి చేయి ఇచ్చి వచ్చేవచ్చు. నేను చెప్పినందుకే బుక్ చెప్తాం మీకు వీడియోలు తీసిన. నేను ఎప్పుడు ఒక సైడ్ ఉండే కొండపైకి ఎక్కేటోని, కానీ మహాశివరాత్రి రోజు రెండో కొండపైన కానీ ట్రై చేశాను. అటుపైకి వెళ్ళాను. అక్కడ నేను వెళ్ళగానే మా వాళ్ళు చాలా సర్ప్రైజ్ చేశారు. మన జాతీయ జెండాని కింద నుంచి పైకి తెచ్చి మా వాళ్ళు ఒక 1000 అడుగుల పైన 1000 అడుగులు ఎత్తున మన జాతీయ జెండాని ఆవిష్కరించారు ఫ్రెండ్స్. మన నాటు పల్లెటూరు తరఫున జై హింద్ జై భారత్. ఇట్టెత్తాలరా. చాలేరా ఎంత హీట్ ఈజీగా రే
ఆడు పాక్కుంటూ వచ్చినాం మళ్ళీ వెనక్కి పోయేలా పాక్కుంటూ వచ్చినాం మేము ఆడే ఊళ్ళూరు జుర్రి సన్ రైజ్ అయిపోయినా కోసం ఫోటో అన్న మచ్చా ఎలా ఉందిరా నీ ఫీలింగ్ ఇప్పుడు ఎట్టండి మచ్చా నీ ఫీలింగ్ ఏ నవ్వు నీకు అంత సీన్ లేదురా సినాద్గా ఏడన్నా సౌండ్ రే వాడు లాక్కున్నాడు నేను అడుగా నన్ను పోయి లాక్కున్నారు చెప్పులు వేసుకున్నాం కదా ఒరే సినిమా ఆటలాడద్దు ఆడికి వచ్చినా భయపడద్దాం రే ఎంతసేపు వచ్చినామే దానికి నువ్వు ఎంతసేపు వచ్చినాం కదరా బా మచ్చా త్వరగా రారా మచ్చా డే వంతేండా చూడరా వచ్చేసాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసి ఆడ పని ఉంది కొద్దిగా అది కదా ఇదేం లేదా వస్తాను బా మీకన్నా నాకు భయం ఎక్కువ ఇక్కడ వచ్చాను గాయస్ మేము ఎక్కిన వంతెన ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ స్పీడ్గా దిగవచ్చు ఏ ముయ్ వచ్చినాక
సాయి వాడి తాత వాడు తండ్రి ఆ టెన్షన్కే 7 తలకోరం చేసి ఇంకా ఆ ఒత్తిడి మీద పిలుచుకోకుండా దాని మీద పైన ఉండదు చూడ దాని మీద అవ్వకి దాటుకుంటాను పడిపోతుంది ఇదే బాగుంది దానికన్నా రే ప్రశాంతంగా ఎక్కే బాగా ఇదే బాగుంది రే దానికన్నా వచ్చుండి నా దిగేసినవరా రే నువ్వేం ధర్మయ్య కూడా సావద్దు ఎందుకు మళ్ళా అడేమన్నాడు పైన ఇది కనలేదు మాట్లాడండి పూల చెట్లు దొరుకుతాయి రోజా పూల చెట్లు బంగారు చెట్లు పుష్పరాజు బ్రాండ్ కావాలా ఆయన కొజ్జ వాళ్ళ మేకల గడ్డలు కొట్టుకుంటాడు కొజ్జ చెక్క ఇసరేనా మన నుంచి 4 కిలోమీటర్లు దూరం అవుతూ అందరూ 100 ఇవ్వండి పోలవరం పోలు ఇస్తున్నారు సార్ వాటర్ ఫాల్స్ దిగకూడదు ఆడకూడదు ఈరోజు చికెన్ తినకూడదు ఏం తెలుసా నీకా కాసాయి హలో వచ్చాను అందులో తినేసట బ్యాక్ సైడ్ మీ మా ఊరికి మాకు పెనుగురు అంటే పెనుగురు బండి కాడ ఏమంటే పెనుగురు అంటే నీ ఫేస్ తీసి వీడి ఫేస్ పెట్టేస్తాను అందరూ నవ్వుతారు మళ్ళీ ఆడవాళ్ళు లేడీస్ చెక్క నువ్వు కూడా తెలుసా ఒకటి చక్కగా ఇప్పుడు నేను వండరా ఫేస్ వాడికి పెట్టకపోతాడు వాడు వెల్డింగ్ ఇదైపోయినా చూసుకోరండి వెల్డింగ్ ఇదైపోయినా జాగ్రత్త భద్రమ్మా భద్రమ్మా భద్రంగా ఆడమ్మా దిగండి మీరా దిగరా
దాన్ని కూడా ఇంటి నుంచి ఎగురుతూకుంటాడు కిందకి కాదురా వానికి ముక్కులతో కూడా వానికి కాదురా మనోజ్ ఎరా చెక్కోడు ఇప్పుడు తీసాను మచ్చా అన్నాడు చెక్కయ్యోడు ఎలా చెక్కయ్య బ్రాంచ్ అంటారు భయా అన్నాడు ఇంకా పడితే డే రాడు ఆడే ఉంటాడు. షెడ్యూల్ చూసుకుంటాడు బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్ పెనుగురు రైల్వే స్టేషన్ సాయి. అవును ఇప్పుడు కాశీకి వచ్చింది బక్కలు నీకా కోటర్నే సార్ ఎవరు రాలేదు కమ్ములు ఉన్నాయి మొత్తం అంతే ఎక్కేక మొత్తం అట్లా బాగుంది దారి బాగున్నా ఆ పక్కన పురాల మధ్య అక్కడ పోవాలా, ఆ పక్కన పురాల మధ్య ఇట్లా స్టెప్స్ ఆ పక్కన ఫస్ట్ భయం కమ్ములు పెట్టినట్టు అక్కడనా ఈ పక్క కమ్ములు అవును టిఫిన్ పెట్టేశాడు బాను. చెప్తారు అప్పుడే కూడా వాళ్ళ అమ్మ మీద చెప్పండి సాయి కూడా అప్పుడే చెప్పాను కదా. నీకైతే తీస్తాడు ఉగ్రం ఫల తెలుదురా వాడికి ఉంటాడు అంతే ఆడాలి పట్టలేదా వాడు కుజ్జారా వాడిని పట్టుకున్నాను వాడి కుజ్జాని పట్టుకుని మేము పట్టుకున్నామంట వాడు ఇంకోసారి రాడరా మీ అంటే జీడు ఎవరు రా బిడ్డ మనమార్కెల్ బిడ్డ ఆ బిడ్డ ఇక్కడ బిడ్డ అవును ఏం పేరా అతని పేరా మోనాలిసానా మోనాలిసా చిత్రా ఈడ పాత పడిందా పాత ఏరా మోనాలిసా చిత్రా కింది కానీ తల్లి మొన్న ఎప్పుడో చెప్పాను నువ్వు నాకు నిన్న మొన్న వస్తాను చెప్పినాడు నా ఈ మాటతో చెక్క బాను చెప్పానన్నా బండి సరికిస్తారా అప్పులు ఉంటుంది చూడు మొగలు వేసం వేసుకొని మాడుతూ ఉంటుంది చూడు ఈ మొగలు ఆడ మాత వేసుకుంటా చూడు అంతా కుమార్ బట్ట అంతా బాగుంది అంటారు బాగా చెక్క బాగా కూలి పోనేస్తా ఉంటుంది అక్కడ కూలిపోయాడు చూడుకోపోతే రే భద్రం మొన్న బట్టలు చేపిస్తాడు కుట్టుడు పోతాయి రే కుట్టుడు పోతే మిల్లి పెట్టింది రే బాను ఆడే ఉండిపోతావు రా బాను కలెక్షన్ టైం అయిపోయినారా ఇప్పుడు ఫోన్ అందుకే మెసేజ్ చేస్తున్నాడు పైకి బ్యాచ్ కొందరు ఫోన్ పే చేస్తా అని చెప్పుంటారు కదా వాళ్ళు ఫోన్ చేస్తుంటాడు చేస్తావా చేప పెట్టేసాడు అనేసి చక్కలు పెడతాడు మిద్రు అన్నదమ్ములు కదా చక్కని ఫైర్ మా నారాయణ వీడా కలెక్షన్ కూర్చున్నప్పుడు కూర్చున్నారు బాగా తట్టుకుంటాడు కూర్చున్నాడా నేను 4 గంటలకు ఫోన్ చేసి రమ్మన్నాను రా 6:30కి ఏమో వస్తున్నాడు రావడా తెల్లారి రాత్రి అంతా డ్యూటీ పదండి అదంతా డ్యూటీ మాస్కింగ్ కుక్కలపల్లిలో కుక్కలపల్లి అప్పుడు వర్షకి ఏమవుతారు వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములే కదా అందుకని అప్పుడు రోజు కట్ట పోయేదా అయ్యో ఏమో అంతా యూట్యూబ్ లో పెట్టారు అసలు భయపడిన ఆతు కూడా భయపడి నేను యూట్యూబ్ లో పెట్టా బూతులు మారుతుంది ఇప్పుడు తక్కువ వీడియో పెట్టాము మంట కూడా భయపడాను నేను వాడిని తిట్టిన తెంగిన వీడియోలో వాళ్ళ మామ ఫోన్ చేస్తాడు వీరా తక్కువ వాళ్ళ మామ ఫోన్ చేద్దాం ఊరు వాడు ఊరు చక్క స్థలం బా ఇదే ఏడాది మడుకుంటా ఇది మడుకుంటాడు పద వడస్తా పదరా రే పదరా సై పదరా అదే వేసుకుంటా పోయిన క్లాస్ కింద కూడా మొత్తం ఇస్తావు ఇవ డబ్బులా ఎత్తడి పైకి ఎట్టేసి సోకం ముచ్చేసింది సోకం గుర్తొచ్చింది నిద్ర అట్టయితే
నువ్వు సగం రాత్రి ఆడు నన్ను ముసుకుందరంటే ఉండు నువ్వు సోకం వాడ సమాధి కల్లా చెట్ల పొదలు ఊగుతానే వచ్చినప్పుడు ఏంద్రా మంగమ్మ ఇల్లు చాపులు వేసుకుంటున్నాను ఇక్కడ అదే వాడు చేసి నల్లక్కని చంపితే అవునది కదా మా ఈ అడ్వెంచర్ జర్నీ చాలా సంతోషంగా ముగిసింది ఫ్రెండ్స్. తిరిగి మా ఇంటికి వెళ్తున్నాము. దారి మధ్యలో మా వాళ్ళకి నా తరపున అందరికీ టిఫిన్ పెట్టించాను. ఒక్కొక్కరికి 10 ఎగ్ దోశలు, 10 ఇడ్లీలు, 10 బిర్యానీలు. ఆ రోజంతా స్పాన్సర్ నేనే చేశాను ఫ్రెండ్స్. మన పెన్మూరు బస్ స్టాండ్లో రమ్య అనేసి హోటల్ పెట్టుకో అంటారు. వాళ్ళ దగ్గర టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆల్సో రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి మార్నింగ్ ఒక 11 వరకు కానీ అవైలబుల్లో ఉంటుంది అక్కడ. అందరం చాలా హ్యాపీగా తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై థామస్.